హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారు? తమ్ముడు, దేవుని చూస్తారు. దేవుని చూచారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ సాయంకాలం వేళ, ఈ ఆదివారం రోజు మీ షికారిపేటలో వచ్చి, మీ గుడిసె దగ్గర వచ్చి నేను చెప్పాలంటే కారణం ఏంటంటే, మనమందరం కూడా ఆత్మలో కలిగిన వారం. ఆత్మలో దేవుడు ఉన్నాడు. ఆ ఆత్మ దేవుడిని, ఆ దేవుడు అందుకే నిన్ను ఈ పాపం నుండి, శాపం నుండి తప్పించి ఆయన పరిశుద్ధమైన పట్టణములో ఆయన నిన్ను చెరపడానికి పోయినట్లుగా చేయని ఆ దేవుడు మేము నమ్ముకుంటామా? దేవునికి మేము నమ్మండి, నమ్ముతామా? ఈ శాపము వెళ్ళిపోవాలి, ఈ ఇంటికి శాపము. ఎవరు ఏమన్నా చేస్తున్నది అన్ని పాపములను కడుగు. ఆమేన్. ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఇది చేస్తున్నారు మా ఇంటికి, వాళ్ళు చేసేటోళ్ళు మొత్తం నాశనం అయిపోయిన. అట్టే ఆ దేవునికి చెప్పండి, మేము నమ్ముకుంటామా? ప్రార్థన కూడా చేస్తాను నేను, ఆ దేవునికి వచ్చి నమ్ముకుంటా కూడా నేను. ఆ దేవునికి ఏమంటే అది కూడా ఇచ్చేస్తాను నేను ఆ దేవునికి, యేసయ్యకి. ఆమేన్. స్తోత్రం. తమ్ముడు, నీ పేరేంటివి? సంగి. సంగి. మనది షికారిపేట కదా ఇది. తమ్ముడు, నీవు మంచి నిర్ణయం తీసుకున్నావు. నీవు కూడా కొన్ని చెడు అలవాట్లు విడిచిపెట్టి గురించి ప్రార్థన చేయి. ప్రభువా, పాపినైనా నువ్వు క్షమించు, నా కుటుంబాన్ని రక్షించు. ఏ దురాత్మలు, ఏ సమూహం ఉన్నా ఆయన నీ నామంలో వెళ్ళగొట్టు. అందుకే యేసుక్రీస్తును ప్రభువును చూస్తే దయ్యాలు పరిగెత్తిపోతాయి, దుష్ట శక్తులు ఉండవు. ఆయన నిర్మలక్షుడు, పాపము లేనివాడు, శాపము లేనివాడు. అందుకే పాపరహితుడు, పాపలను రక్షిస్తూ క్రీస్తు వచ్చాడు. పాపం స్థితిలో ఉన్న మానవునికి, దయ్యాలు పట్టిన వారికి వాళ్ళు దయ్యాలు విడిపించాడు ఆయన. ఈ మరణములో ఉన్న వారికి రక్షించాడు ఆయన. చచ్చిపోయిన లాజరును ఆయన సమాధిలో నుండి 3వ దినము 3 రోజులు ఉన్న కుళ్ళిపోయిన లాజరును బయటికి రా అని చెప్పాడు ఆయన, పిలిచాడు ఆయన. చచ్చిపోయిన వారికి లేపాడు ఆయన. ఎంతోమందికి, పక్షవాయుతో ఉన్న వారికి, ఎంతోమంది గుడ్డివారిని, చెవిటివారిని. అందుకే మన పాపముల కొరకు ఆయన రక్తము కార్చి, మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన యేసు ప్రభు అంటున్నాడు, నేను మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. అటువంటి సత్యం మార్గమైన యేసు ప్రభు నమ్మితే నీవు నిత్య జీవం. నీ నోటితో 2 మాటలు చెప్పు, ప్రభువా, పాపినైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసు. నా కుటుంబంలో ఉన్న శాపాలు, నా కుటుంబంలో ఉన్న పాపాలు, నేను చేస్తున్న చెడు పనులు, వాటినన్నిటి నాయన నీ నామములో విడిచిపెడుతున్నాను. అన్ని విడిచిపెడుతున్నాను. నీ రక్షణ దయచేయి. మా అమ్మను మాకు కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కూడా నీ యొక్క బిడ్డగా మార్చుకో నాయన. ప్రభువా, నీ బిడ్డగా నన్ను మార్చుకో. నా బిడ్డగా, నీ బిడ్డగా, నీ బిడ్డగా, నా బిడ్డగా, నీ బిడ్డ.